ఈనాటి కథ శీర్షిక ఉపాయశాలి. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కుటుంబం పోషించడానికి చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఈ కష్టాలు భరించలేక చివరికి చచ్చిపోదాం అనుకున్నాడు. ఈ సంగతి ఆయన భార్య కనిపెట్టి, ఏవండి, నూరేళ్లు బ్రతకాల్సిన ఈ ప్రాణాన్ని చేతులారా తీసుకోవడం తెలివితక్కువ కాదా? కాబట్టి పక్క ఊళ్ళో ఉన్న రాజుగారిని ఆశ్రయించండి. ఆయన తప్పక మనకు సహాయం చేస్తారు అని అన్నది. దాంతో ఆయన గంపంత మొహం చేసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆయన్ని రోజు దీవించి వస్తూ ఉండేవాడు. కానీ రాజుగారికి తనకు ఫలానిది కావాలి అని మాత్రం అడిగేవాడు కాదు. తనను ఏమీ కోరకుండా రోజు వచ్చి దీవించిపోవడం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు మామూలుగా వచ్చి దీవించిపోతూ ఉంటే రాజుగారు బ్రాహ్మణుని పిలిచి, మీరు ప్రతిరోజు మా ఆస్థానానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఏమీ కోరకుండా ఉట్టినే వెళుతున్నారు, ఎందువల్ల అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, అయ్యా,